చందమామ కథ. రుద్రమ్మ. మనం 3 సార్లు మహాసామ్రాజ్యం స్థాపించాం. మొదటిది ఆంధ్ర సామ్రాజ్యం, రెండోది కాకతీయ సామ్రాజ్యం, మూడోది విజయనగర సామ్రాజ్యం. ఈ 3 సామ్రాజ్యాలు దక్షిణ దేశానికి చేసిన సేవ అంతా ఇంత కాదు. వీటిని నెలకొల్పకుండా ఉన్నట్టయితే దక్షిణ దేశ చరిత్ర మరొక విధంగా ఉండేది. ఈ సామ్రాజ్యాలను సమర్థతతో పరిపాలించిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో రుద్రమ్మ ముఖ్యురాలు. కాకతి గణపతి దేవ మహారాజుకు ఆడపిల్లైనా మగపిల్లవాడైనా రుద్రమ్మ ఒక్కతే. తండ్రి తరువాత రాజ్యం చేయవలసింది ఆమె. అందువల్ల గణపతి దేవుడు రాజుకు కావలసిన విద్యలన్నిటినీ రుద్రమ్మకు చెప్పించసాగాడు. రుద్రమ్మ కత్తిసాము నేర్చింది, గుర్రపు స్వారీ నేర్చింది, సేనలను నడపడం నేర్చింది, కోటలు పట్టడం నేర్చింది. ఇంకా మంచి రాజుకు ఎన్ని విద్యలు కావాలో అన్ని విద్యలు నేర్చుకుంటూ ఉంది. ఇది మాత్రం తల్లి నారమ్మకు నచ్చలేదు. అప్పుడప్పుడు నారమ్మ భర్త గణపతి దేవుడితో అంటూ ఉండేది, ఆడపిల్లకు కత్తి సాములేంటి, ఏ సంగీతమో ఏ చిత్రకళ నిరూపించక ఆడపిల్ల అన్న తర్వాత ఆడపిల్ల కానీ మగపిల్ల ఆడవుతుందా? ఇవాళ కాకపోతే రేపైనా ఒక అయ్య చేతిలో పెట్టవలసిందేగా అనేది. గణపతి దేవుడు అతిపతి చెప్పేవాడు కాదు, నవ్వి ఊరుకునేవాడు. రుద్రమ్మ సాముగరుడీలు నేర్చుకోవడం ఆమె చెలికత్తెలకు కూడా విడ్డూరంగా ఉండేది. లోన కొంత అసూయ పడేవారు కూడా. ఎలాగైనా ఆమె మనస్సు చిన్నపుచ్చి మానిపించాలనుకున్నారు. ఏమి చేస్తే బాగుంటుందా అని గుసగుసలు పోయారు. అది కాదన్నారు, ఇది కాదన్నారు. చివరికి ఎలాగైతేనే ఓ నిర్ణయానికి వచ్చారు. ఆనాడు రుద్రమ్మ ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చునుంది. అప్పుడే ఒక్కొక్క చిలకతో వచ్చి జయము జయము యువరాజా అంటూ పక్కన నిలబడింది. రుద్రమ్మ తొణకలేదు, బెణకలేదు. ఠీవీగా తలాడిస్తూ అలాగే కూర్చున్నది. చెలికత్తెలు వెలవెలబోయి బొమ్మల్లో నిలబడ్డారు. ఉలికే వాళ్ళను ఉలికించవచ్చు గాని ఉలకని వాళ్ళని ఏం చేస్తారు? రుద్రమ్మ వాళ్ళను తానే పలకరించింది. యువరాజుతో మీరు చెప్పుకోగల మనవి ఏమిటి అని అడిగింది. చెలికత్తెలు నీళ్లు నమిలారు. మీకు వచ్చిన పర్వా ఏం లేదు, మీరు ఏమి కోరినా ఇచ్చివేస్తాను అంది రుద్రమ్మ. చెలికత్తెలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అది అడిగితే బాగుండును, ఇది అడిగితే బాగుండును అని ఒకరినొకరు సైగ చేసుకున్నారు. చివరికి పెద్ద చెలికత్తె చేతులు జోడించి, మీరు ఆయుధాలు ఇక ఎన్నడూ ముట్టకపోతే చాలు, అంతకన్నా మాకు కావాల్సిందేముంది అన్నది. రుద్రమ్మ మనసు కటకట పడ్డది. ఇంతకాలం నేర్చుకున్న సాముగరడీలు ఏమి కాను, ఆయుధం ముట్టకపోతే తన తండ్రి మనస్సు ఎలా ఉంటుంది? మాట తప్పితే చెలికత్తెలకు తన మీద గౌరవం ఏముంటుంది? ఆమె ఆలోచించి చివరికన్నది, సరే అలాగే, కానీ నన్ను ముందు సాముగరడీల్లో ఓడించాలి. ఆ పని ఎవరు చేసినా మళ్ళీ ఆయుధం పట్టను అంది. చెలికత్తెలకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. సరేనంటే సరేనన్నారు. ఈ సంగతి రాణి నారమ్మకు చెప్పారు. ఆమె కూడా మురిసిపోయింది. కూతురు చేత సాముగరడీలు మానిపించవచ్చుననుకుంది. వెంటనే మంత్రిని పిలిచి సంగతి చెప్పి కత్తి సాములో ఆరితేరిన రాజకుమారుని పిలిపించమంది. మంత్రి నవ్వాడు. రాణి ఆశ్చర్యపడి, నిన్నగాక మొన్న నేర్చుకున్న ఆడపిల్లను ఓడించలేరా? నేను నమ్మను. ఆ మాత్రపు వీరులు ఉండకపోరు. మహారాజు గారి వల్ల మాట వస్తుందని భయపడకండి, వారికి నేను చెబుతాను అన్నది. మంత్రి వినయంగా చెప్పారు, కాకతీయ వంశ చరిత్ర మీకు సరిగా తెలియదు. తాత ముత్తాతల నుండి నేను ఎరుగదను. కత్తిసాములో ఈ వంశం అందవేసిన చెయ్యి. ఈ వంశంలో పుట్టింది రుద్రమ్మ. అయినా నేను మెప్పుకుంటున్నానని మీకు సందేహం కలుగుతుంది. మన సేనాని కొడుకు సంగతి మీరు వినే ఉంటారు. కత్తిసాములో అతన్ని మించిన వారు ఈ రాజ్యంలో లేరు. రేపే పిలిపించి పోటీ జరుపుదాం, మీకే నిజం తెలుస్తుంది అన్నాడు. మరునాడు రుద్రమ్మకు సేనాని కొడుకుకు మంత్రి రాణి సమక్షాన కత్తిసాములో పోటీ పెట్టించాడు. రుద్రమ్మ అనాయాసంగా సేనాని కొడుకును ఓడించి వేసింది. నారమ్మ తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. ఆ పోటీ చూసినప్పటి నుంచి కూతురు చేత సాముగరడీలు మానిపించాలన్న పట్టుదల మరీ ఎక్కువైపోయింది. భర్త గణపతి దేవుడితో పోరుకాడి ఎలాగైతేనేం ఆయనను ఒప్పించింది. వెంటనే రాజ్యమంతటా రుద్రమ్మను ఓడించిన వారికి ప్రధాన సేనాని పదవి ఇస్తామని చాటింపు వేశారు. మేం ఓడించగలమని కొమ్ములు తిరిగిన యోధులు రాజకుమారులు వచ్చారు. కానీ రుద్రమ్మను ఓడించిన వారు లేకపోయారు. ఇక రుద్రమ్మకు ఆయుధం విడిచిపెట్టవలసిన పని లేకుండా పోయింది. ఈ రుద్రమదేవే గణపతి దేవుడి తర్వాత చాలా కాలం అంగరంగ వైభోగంగా కాకతీయ రాజ్యం ఏలింది. ఈమె మనువడే ప్రతాపరుద్రుడు. ఈమె పరిపాలనలో జరిగిన విశేషాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకో మాట మీకు చెబుతాను.